ఈ రోజున మీరు స్త్రీలను పురుషుడు ఏలుతున్నాడంటే అది శాపం. అర్థమైందమ్మా? పెత్తనం చేస్తున్నాడంటే శాపం. ఎవరు పెత్తనం లేకుండా సమాధానంగా ఉంటారంటే భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని పిల్లలైతే సమాధానంగా ఉంటారు, క్షేమముగా ఉంటారు. భర్త భార్యను ప్రేమిస్తాడు, భార్య భర్తకు లోబడి ఉంటుంది. ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. క్రీస్తు ఉన్న దేవుని పిల్లలైతే, రక్షించబడిన వారైతే. ఒకప్పుడు ఏదైనా తోటలో ఎలాంటి సమాధానం ఉంటుందో ఈ ఇంటిలో కూడా అలాంటి సమాధానం, క్షేమం, ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి స్త్రీకి శాపాన్ని పెడుతున్నాడు దేవుడు పాపం చేసినందువల్ల. ఊరికనే పాపం చేస్తే ఊరికనే విడిచిపెట్టలే, వాళ్ళకి శాపాన్ని కలుగు చేశాడు, కష్టాన్ని కలుగు చేశాడు. మూడవది, సర్పముని ఇంక మాట్లాడాల, నువ్వెందుకు చేసావని అడగల. ఎందుకంటే సర్పం ఆయనకు తెలుసు, సర్పంలోనికి ప్రవేశించిన వాడు సాతానుడని. సర్పాన్ని ఉపయోగించుకున్నాడు సాతానుడని. సర్పంతో అన్నాడు, నువ్వు ఇక నుండి నీ బ్రతుకు దినాలన్నీ మన్ను తింటావన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడమ్మా? పాముతో ఏమన్నాడు? నువ్వు మన్ను తింటావు అంటే అంతకుముందు ఏం తినేది చెప్పాలి. ఏందమ్మా? అప్పుడు ఈ ఒకటిదాన్ని ఒకటి చంపుకొని తినేది లేదు. అప్పుడు కమ్మగా చెట్ల మీద తిరిగి కాయలు కోసుకొని తింటా ఉండే, కాయలు తినేది. ఆ తర్వాత రెండో శాపం ఏంటంటే, నువ్వు భూమి మీద ప్రాగుతూ, పొట్టతో ప్రాగుతూ జీవిస్తావని శాపం పెట్టాడు. అంతకుముందు మరి ఇప్పుడేం పొట్టతో ప్రాగుతావు అన్నాడు, అంతకుముందు ఎలా ఉంది? ఎగిరే సర్పాలు ఉంటాయి, అదివరకు నడిచే సర్పాలు ఉండేవి అంట. శాస్త్రవేత్తలు కూడా వాటిని రుజువు చేశారు. ఏం లేదు, ఎగురుకుంటూ పోతుంటాయి చెట్ల మీద, లేదా నడుచుకుంటూ పోతాయి. అలాంటిది దానికి శాపం పెట్టినప్పుడు ఇక భూమి మీద పాగుతాయి. అన్ని సర్పాలు ఇంక భూమి మీద పాగుతూనే జీవిస్తుంది. ఇప్పటి వరకు ఎగిరే లేనే నడిచేయలే. అర్థమైందమ్మా? కాబట్టి శాపం వచ్చేసింది. ఆ తర్వాత మూడో శాపం ఏంటంటే, నీ తలను మనుషుడు చితకబొడుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వేమో వాళ్ళ మడిని కరవాలని చూస్తావు, ఆడేమో నిన్ను తలను చితకబొడు. ఇప్పుడు పాము దొరకంగా ఏం చేస్తాం? ముందు తలనే, దాని శాపం అన్నమాట. ఈ రీతిగా మూడు శాపాలు వారికి వచ్చేసింది. శాపాలు వస్తుంది. శాపాలన్నిటి కారణం మనం దేవుని మాట వినకపోవటం అని అర్థం. దేవుని మాట వింటే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని ఇంట్లో ఆశీర్వాదం. దేవుని మాట ప్రకారం మనసు మార్చుకొని రక్షించబడి భయభక్తులు నడుచుకుంటే మన ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది, రక్షణ ఉంటుంది ప్రియులారా. ఆ తర్వాత ఏం జరిగిందట? ఇలాగా మనుషులందరూ దేవుని, ఆదాము నుంచి అందరూ కూడా అదే పాపం అందరికి సంప్రాప్తమైంది. అందరూ కూడా త్రోవ తప్పి కదా ప్రక్కకి వెళ్ళిపోయారు. దేవుని మాట ఏమో కష్టంగా ఉంటుంది, సాతాను మాట ఏమో ఇష్టంగా ఉంటుంది. అర్థమైందా? సాతాను మాట ఏమో తీయగా ఉంటుంది, తీయటి మాటలను జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది సేవకులు కూడా తీయంగా చెప్తారు. అర్థమైందా? సేవకులు ఎలా మాటలు చెప్తారు? తీయగా ముచ్చట్లు భలే చెప్తారు. వాళ్ళ ముచ్చట్లకు మనం పడిపోతాం. అబ్బా, పాస్టర్ గారు ఏం చెప్పాడండి అంటాం. దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనానుసారంగా చెప్పలేవు. వంచనగా బోధించకూడదంట దేవుని వాక్యాన్ని. నీ వాక్యము హితవాక్యముతో కూడినదై ఉండాలంట, వచనానుసారమైనదై ఉండాలి. లేఖనాలు చూపిస్తూ వివరించాలి, అది బోధ. లేఖనాన్ని ఒకటి చూపించి రకరకాల క్లాసికల్ మాటలు చెప్పి నీ కన్నిటిని తుడిచేస్తాడమ్మా, నీ భారాన్ని ఎత్తేస్తాడమ్మా, నిన్ను దీవిస్తాడమ్మా అనే మాటలే ఉన్నాయి. కానీ ముందు పాపం చేయమాకమ్మా అనే మాటలు చెప్పరు. గద్దింపు ఉండదు మనిషిని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మానవులందరూ కూడా ఏదెను తోటలో తప్పిపోయారు. అయితే తప్పిపోయిన వారిని మరలా కదా ఒక్క
ఒక ఇది గొర్రెపిల్ల తప్పిపోతేనే యజమానుడు వెళ్ళి రాత్రంతా వెతికి దాన్ని కనుగొని భుజాన్ని వేసుకొని తీసుకొచ్చాడు. అలానే ప్రియ ప్రభు మానవులందరూ తప్పిపోయి కదా, లోకాశల్లో తప్పిపోయి దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసారమైన త్రోవ కల్పించుకొని వెళ్ళిపోతూ తమ ఇష్టానుసారంగా కదా లోకంలో కలిసిపోతూ పాపం చేస్తూ నశించిపోతున్న మానవాళి, నరకానికి వెళుతున్న మానవాళిని తప్పించడానికి కదా అడవిలో చిక్కుకున్న ఆ గొర్రె పిల్లను రక్షించిన యజమానులాగా ఈ అరణ్యం అనే లోకమనే అరణ్యంలో ఉన్న మానవులందరినీ కాపాడటానికి యేసయ్య ఈ లోకానికి సశరీరుడుగా వచ్చాడు. దేవుడే మనుష్యుడిగా వచ్చాడు. మనందరి కోసం మన శిక్షను తన మీద వేసుకొని సిలువలో తన ప్రాణం ఇచ్చి అందరినీ రక్తం ఇచ్చి కొని ఆయన సజీవుడే తిరిగి లేచి మనందరూ తన దగ్గరికి ఆకర్షించాడంట. దేవునికి స్తోత్రం. ఆకర్షించాడు, అందరినీ రక్షించాడు. వెదకి ఏం చేశాడంట? వెదకి లోకానికి వచ్చి వారందరినీ రక్షించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియులరా, ఆయన ఒక్క గొర్రెని వెతికి రక్షించుకుంటే ఈయన సర్వమానవాళిని ఏ మనిషిని పోగొట్టుకోలేదు. అందరి కోసం ప్రాణం ఇచ్చాడు, అందరి కోసం రక్తం ఇచ్చాడు, అందరి కోసం యాగం అయిపోయాడు, కాలిపోయాడు, కరిగిపోయాడు. అందరిని రక్షించడానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని దారిపోసి మానవులందరినీ కొన్నాడు, వెతికాడు, రక్షించాడు, తన రాజ్యానికి వారసులుగా చేశాడు మన ప్రభు అయిన యేసు. వెదకని వారి నన్ను యొద్ద విచారింపని వారిని నా దర్శనానికి రానిచ్చాను, నన్ను వెదకని వారికి నేను దొరికాను అన్నాడు. యెషయా గ్రంథం ఏమన్నాడు? మనమైతే దేవుణ్ణి వెదకలేదు కాబట్టి ఆయనే మనల్ని వెతికి చెప్పండి ఏమని చేశాడు? ఆయనే మనల్ని వెతికి రక్షించాడు. చెప్పండి అందరు ఏం చేశాడు? ఆయనే మనల్ని వెతికి రక్షించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు వెతికి రక్షించేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈయన మహత్యము కలిగిన దేవుడు, అధిక స్తోత్రాలు నొందదగిన దేవుడు. ఏంటంటే ఈయన మహత్యము కలిగిన దేవుడు, అధిక స్తోత్రారుడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. ఈయన జీవము కలిగిన దేవుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన సర్వశరీరులకు దేవుడు, ఈయన రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుణ్ణి మనం ఏం చేయాలంట? యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అన్నాడు. కీర్తన గ్రంథంలో మళ్ళీ చూద్దాం 96వ కీర్తన. గొడవ చేయమాకండమ్మా. ఏమంటున్నాడు చూడండి 96వ కీర్తనలో, యెహోవా మీద పాడుడి. చదవండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులరా యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఒకటి ఏం చేయాలంట? మనం ఆయన మీద అంట మనం క్రొత్త కీర్తనలు పాడుతూ ఉండాలి. ఏం చేయాలంట? అర్థమైందా? పాటలు పాడాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని స్తుతించాలి. ఈయన గొప్ప దేవుడు కాబట్టి, మహత్యము గలవాడు కాబట్టి, పూజనీయుడు కాబట్టి, సమస్త దేవతల కంటే పూజనీయుడు కాబట్టి, అధిక స్తోత్రాలు నందదగిన దేవుడు కాబట్టి, ఈయన జీవము కలిగిన దేవుడు కాబట్టి, ఈయన రక్షకుడు కాబట్టి, నరకము తప్పించిన వాడు కాబట్టి, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఈయనను మనం అంట క్రొత్త కీర్తనలు వచ్చినప్పుడు క్రొత్త కీర్తనలు నేర్చుకొని పాటలు పాడుతూ ఉండాలి. అర్థమైందా? క్రొత్త కీర్తనలు నేర్చుకొని మంచి మాట ఆత్మ సంబంధమైన పాటలే పాడాలి. కొన్ని తిక్కల పాటలు ఉన్నాయి ఈ లోకంలో, దేవుడు కాని వారు రాసిన పాటలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాటల్లో కూడా వివేకం ఉండాలి. మంచి పాటలు, ఆత్మ సంబంధమైన పాటలే కదా, దేవునికి మహిమ వచ్చే పాటలే మనం పాడాలి. కొన్ని సంఘాల వాళ్ళు ఆ హెబ్రోను మరి భక్త సింగ్ వాళ్ళ గ్రూప్ కానీ, బ్రదర్ అను గ్రూప్ కానీ, లేమెన్సులు కానీ అవి ప్రత్యేకమైన పాటలు పాడతారు. ఈ లోక సంబంధమైన పెంతుకోస్తుల పాటలు ఒక్కటి పాడరు వాళ్ళు. యేసన్న గారి పాట అంటే పక్కన పెడతారు. స్తోత్రం. యేసన్న గారి పాటలు అంటే ప్రపంచం అంతా ఉర్రూగి పాడుతూ ఉంటే, అయ్యా ఒక ఆయన యేసన్న గారి పాట వాళ్ళ ప్రార్థన పెడితే హెబ్రోన్ వాళ్ళు యేసన్న గారి పాట పాడుతున్నాడు. వచ్చి అయ్యా ఆపయ్యా, ఈ పుస్తకంలో ఉన్న మా పుస్తకంలో ఉన్న పాట అయితే పాడయ్యా. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఏమో వాళ్ళకి నచ్చలేదు యేసన్న గారి పాటలు. యేసన్న గారి పాటలు అనే సినిమా స్టైల్లో ఉంటాయని వాళ్ళ బాధ. పాత పాటలు మా దగ్గర ఉన్నాయి, అవే పాడమని వాళ్ళ గోల. దేవునికి స్తోత్రం.
అంటే మరి ఆ వ్యత్యాసం దేవునికి ఉందో తెలియదుగా మనకి. ప్రియులరా, లోకంలో మాత్రం ఈ సంఘాలకు ఉంది. ఒక సంఘం అంటే ఒక సంఘానికి, ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి, ఒక సంఘ విశ్వాసం ఇంకొక సంఘ విశ్వాసకి. వాళ్ళు మా సంఘానికి రారండోయ్. ఏసన్న గారు సంఘం చూడండి బాగుంటుంది. వాళ్ళు విశ్వాసి ఇంకొక విశ్వాసి ఇంకో పాస్టర్ గారు కానీ మా పాస్టర్లే పాస్టర్, మా విశ్వాస అని వాళ్ళకి ముద్రపడి వాత వేయబడిన మనస్సాక్షి. ప్రేమలు చచ్చిపోతున్నాయి. అర్థమైందమ్మా? నువ్వు ఆమెను ద్వేషిస్తున్నావంటే నీ ప్రేమ చచ్చిపోయిందని, ఆ సేవకుని ద్వేషిస్తున్నావంటే నీ ప్రేమ చచ్చిపోయిందని అది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం బాగా ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, దేవుని పిల్లలారా, మంచి పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు, దేవునికి మహిమ వచ్చే పాటలు, మంచి పాటలు పాడటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రతి దినము ఆయన మీద క్రొత్త కీర్తన పాడమంటున్నాడు. పాటలు కదా, పాటలు పాడాలని కూడా కదా అది ఆశ ఉండాలి. ఏముండాలమ్మా? బాగా నేర్చుకోవాలి. నేర్చుకోకుండా రాగం ఒకటైతే తాళం ఒకటి పాడితే, పాట ఏదో మంచి పాట ఉందని ఒక పాట, ఆ పాటని రాగం మార్చి పాడామనుకోండి, వినేవాళ్ళు అమ్మో పాడేళ్ళు ఆపమంటారు. స్తోత్రం. అలానే నేర్చుకొని పాడాలి. నేను ఒకసారి ఒక పాట పాడుతుంటే ఒక పాస్టర్ గారు మైక్ లాగేసుకొని అయ్యో ఆపయ్యా అన్నాడు. స్తోత్రం. ఆపు, ఏంది తప్పు పాడుతున్నావు రాగం అన్నాడు. ఏం చేయాలమ్మా? కోపం మామూలుగా రాలే. స్తోత్రం.